ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే గొప్పదే. లేదు ప్రభుత్వం ఇప్పుడు 350 తగ్గించుకుని 200కి వచ్చింది అనుకోండి, వాడు 50 కోట్లకే పని చేస్తాడు. అప్పుడు 300 మందికి పని జరగదు. అలా జరగకుండా చూడగలిగితే హ్యాపీ. రెండవది ఏంటంటే ఇట్లాంటిది ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ కింద రాయడం మానేశారనుకోండి, ఒక ఆస్పెక్ట్ బెటర్. ఏది అవసరం ఉన్నా లేకపోయినా చేసే ఆపరేషన్లు ఆగుతాయి. కానీ అవసరమైన ఆపరేషన్లకు కూడా మీరే డబ్బులు కట్టండి అన్నారనుకోండి జనాలు. పల్లె ప్రాంతాలలో జరిగే చర్చ చాలా సింపుల్గా ఉంటుంది. ఎంత సింపుల్గా ఉంటుంది అంటే, జగనేమి మిర్చి ధర ఎక్కువ ఇప్పించాల, ఇతనేమి ఎక్కువ కొనలా, ఉల్లిపాయలకు కొనలా, టమోటాలకు కొనలా. ఇతని అదృష్టం కొద్దీ ఆ టైంలో అంతర్జాతీయ పరిణామాలు జాతీయ పరిణామాల కారణంగా రేట్లు ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏమి చెడగొట్ల, ఇంకా పాపం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే ధర పడిపోయిందో కంపేర్ చేస్తున్నాడు రైతు. అట్లాగే ఉండదు రేపు ఇన్సూరెన్స్. అది కాబట్టి జాగ్రత్తగా అప్పుడు బయటకు వస్తాయి. రైట్, చూద్దాం. మొత్తానికి సూపర్ హిట్ సభతో వ్యతిరేకత పోగొట్టు